ఓసి నీ బండపడా నా మీద పడిందని కన్ను. ఇదిగో నేను ఇంకా కన్నె కుర్రాడిని, నా జోలికి రా మాకు. పోదు బడాయ్. నాలెవరిని లవ్ చేస్తుందా? దాన్ని చంపేస్తాను. ఇదిగో చంపదు కానీ ఎరగది చెప్తా. లోపల సంత ప్రోగ్రాము భలే వింతైన ప్రోగ్రామ్. ఆలసించిన ఆశాభంగం వీక్షించదము పద. నన్నే కొడతావే నిన్ను. చైతి చై నాది ఉడెం పట్టే, ఇది బల్లుక పట్టే. ఉడెం పట్టే నిన్ను. నువ్వు వదలవే. పాలుని లవ్ చేస్తావా? నిన్నేం చేస్తాను చూడు. ఏంటి నీ పాలు? నువ్వేమన్నా పెళ్లి చేసుకున్నావా? నిన్ను వదలు. నిన్ను నాకింత అవమానం జరిగిన ఈ ఇంట్లో నేను చేస్తే ఉంటాను. ఏంటి బతికినానికి కొద్ది బెదిరిస్తావేంటి? అంటే ఒత్తి చేతులు ఎక్కడైపోతాయా? పాపం దాని అందం చందం మొత్తం నీకే దారపోసే. సరేలే, ఓ 25 లక్షలు దానికి నష్టపరిహారం పారి దాని పొట్టది పోసుకుంటది. ఓసి నీ బండపడా నా మీద పడిందని కన్ను. ఇదిగో నేను ఇంకా కన్నె కుర్రాడిని, నా జోలికి రా మాకు. పోదు బడాయ్. అది సరేగా నీ సంత. సంత ఏమిటి? నేను క్లాసు. ఓహో నేను మాసు. అయితే ఏంటంట? ఇదిగో ఈ ఇంటిని ఎప్పుడు వదులుతా? ఆడకూతురివి చేయి చేసుకోకూడదని ఊరుకుంటున్నా. మర్యాదగా వెళ్ళిపో, నీ మేలు కోరి చెప్తున్నా. ఏమిటి ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు కొట్టు మొహం కదూ. ఇంట్లో వెళ్ళిపోమంటున్నాడు. ఇదిగో బాలు, నువ్వు ఎవరి విషయంలో కలగ చేసుకున్నా నాకు అనవసరం. నా విషయంలో కలగ చేస్తున్నావంటే నా పెళ్ళాన్ని, అదే నీ చెల్లెల్ని పర్మనెంట్ గా వదిలేస్తాను. జాగ్రత్త. అలా చెప్పు. వసు, నువ్వు లోపలికి వెళ్ళు, నేను బయటికి వెళ్ళొస్తాను. తురే అక్కుంబకు, ఈ సంతని సంతకి ఎలా తోలాలో బోధపడలేదురా. ఇదొచ్చిందేంటి అంట, పైగా లవ్వో లవ్వో అని ఆవకాయ బద్దలా నవ్వులేస్తుంది. సరేగా నీ లబ్బర్ బొమ్మ చిన్న చిక్కొచ్చి పడింది. ఈ ఇంట్లో సంతని గంతుంది, దానికి నేనంటే ఇది, ఇదంటే అది, అదంటే ఇది. అది నన్ను వదలదు, నీతో వస్తే ఊరుకోదు. లవ్ చేస్తుందా? దాన్ని చంపేస్తాను. ఇదిగో చంపదు కానీ ఎరగది చెప్తా. లోపల సంత ప్రోగ్రాము భలే వింతైన ప్రోగ్రామ్. ఆలసించిన ఆశాభంగం వీక్షించదము పద. నన్ను సంత అంటావా? ఎవతివే నువ్వు? మాచారం మారేడమని పోచారం పోలేరమని. పోవే బయటికి. ఏయ్ నన్నే తోస్తావే? కోట్టేనంటే ఈ బాట్ల మూతలు తీసిన చేతులే. ఇవి షెట్లు ఆడిన చేతులు. ఇవి చక్రం తిప్పిన చేతులే. ఇవి స్టీరింగ్ తిప్పిన చేతులే. అయితే ఏమిటే? ఏమిటో చూడవే. నన్నే కొడతావే నిన్ను. చైతి చై నాది ఉడెం పట్టే, ఇది బల్లుక పట్టే. ఉడెం పట్టే నిన్ను. నువ్వు వదలవే. పాలుని లవ్ చేస్తావా? నిన్నేం చేస్తాను చూడు. ఏంటి నీ పాలు? నువ్వేమన్నా పెళ్లి చేసుకున్నావా? నిన్ను వదలు. నిన్ను చంపేస్తా. వదలవే. కొట్టుకు వస్తుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? ఆడవాళ్ళ గొడవల్లో తలదూరిస్తే మొహం పగిలిపోతుంది. ఏంటి పగిలేది? అమ్మమ్మ ఏమిటిది ఏమిటిది? దాని చేపట్టుకుంటే పట్టుకున్నా, నా చేపట్టుకుంటావా? అమ్మా నా చెయ్యమన్నా పబ్లిక్ సర్క్ అనుకున్నావా? నేను పతవతలేనే. ఏంటే నేను కొట్ట నువ్వు కొడతావా? కొడతానే. అయితే సరే, ఇప్పుడు కొట్టే చూద్దాం. కొడతానే. ఎందుకు కొట్టినా? అమ్మో, ఆడవాళ్ల గొడవల్లో తలదూర్చకూడదని మీకు ఎలా తెలుసు బాబు? కింద నుంచి వచ్చా కదా, ఇది వీధి పంపుల కాడ బిందెల సీనులే. బయటికి ఆపేశారండి. కానివ్వండి. అది కొట్టుకోండి, కొట్టుకోండి. బాలు, ఈ రాక్షస భార్య నుండి నన్ను కాపాడు. ఆడవాళ్ళ గొడవల్లో తలదూర్చడం మంచిది కాదులే. వీటికి మళ్ళీ మొహం పచ్చడైపోద్ది. మీరు కానివ్వండి. ఇంకా చూస్తున్నా? అయ్యో, ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టావంటే చంపేస్తాను. బాలు, వెళ్దాం ప్రోగ్రామ్ కి. అంతే కదూ. నాకింత అవమానం జరిగిన ఈ ఇంట్లో నేను చేస్తే ఉంటాను. ఏంటి బతికినానికి కొద్ది బెదిరిస్తావేంటి? అంటే ఒత్తి చేతులు ఎక్కడైపోతాయా? పాపం దాని అందం చందం మొత్తం నీకే దారపోసే. సరేలే, ఓ 25 లక్షలు దానికి నష్టపరిహారం పారి దాని పొట్టది పోసుకుంటది. ఇవ్వను.
ఇవ్వకపోతే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసావని నిన్ను జైల్లో పెట్టిస్తా. వద్దు, ఆయన్ని జైల్లో పెట్టించొద్దు. కావాలంటే నా నగలన్నీ ఇచ్చేస్తాను, తీసుకుని వెళ్ళిపోండి. రాజీ, నువ్వు నగలవద్దు. వీళ్ళు ఏం చేస్తారో నేను చూసుకుంటాను. ఏంటి చూసేది నువ్వు దిక్కులు? జైల్లో కూర్చొని లెక్క పెట్టాలి పోచను. ఇలా పని జరగదు కానీ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయండి. అది కరెక్ట్. కంసమామా పోలీసు వాళ్ళకి ఏమని చెప్తా? కాకినాడలో ఇదే పద్ధతిలో బుల్లబ్బాయి గారిని మోసం చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 6 నెలలు చెప్పకూడు తినొచ్చిన పంకజం ఇదేనని చెప్పేవి కనుక కొంపలు అంటుకుపోతాయి. ఏం లేదులే, రాజమండ్రి జైల్లో ఇచ్చిన కాగితం నా దగ్గర ఉందిలే, అందుకని నీ మేలు కోరి చెప్తున్నా. ఇదిగో చదువుకో. విశాఖపట్నంలో చంపకం పేరుతో సేటును మోసం చేస్తే హైదరాబాద్ జైల్లో 8 నెలలు గడిపొచ్చిందిలే. ఆ కాగితం కూడా తీసుకొచ్చా, ఎందుకన్నా మంచిదని. ఏందా చదువుకో. పంకజం, చంపకం, చిన్న పాప, పెద్ద పాప, వసంత. అబ్బో ఎన్ని పేర్లు, ఎన్ని స్టోరీలు. ఈ చరిత్ర మాత్రం పోలీసు వాళ్ళకి చెప్పమాక. చూసుకో. ఏంటిది కప్పలాగా నోరు తెరుచుకుని ఇక చెయ్యి ఫోను. సరదాగా ఇంకోసారి జైలుకి వెళ్తుంది సంత. చెప్పవే, నువ్వు పతివ్రతవా? నేను నిన్ను మోసం చేశానా? నాకు డబ్బు వద్దు, ఏవద్దు. నీ మాయ మాటలు నమ్మి దేవతలాంటి నా భార్యకు ద్రోహం చేశాను కదే. పో, వెళ్ళిపో. పోతా. వసంత నేను కూడా అగర కంస మామ, నీది హింస రూట్ అయితే నాది హంస రూటు. పాలకి పాలు, నీళ్ళకి నీళ్లు విడగొడతా. బాధపడింది. ఎరా డోసులు ఇస్తావా అంట. ఇక వరుసగా నేను ఇస్తాను నీకు డోసులు. ఎలా ఉంది ఫస్ట్ డోసు? నిన్ను పైకి పంపడానికి నేను కింద నుంచి వచ్చా. పోరా పో. బావా, చాలా థ్యాంక్స్ బావా. బావా అట ఇంగ్లీష్ లో పొగడమాక, నాకు సిగ్గవుతుంది. ఆశ్చర్యంగా ఉంది. నేను ఇచ్చిన క్యాప్సూల్ చాలా పవర్ఫుల్వి, అయినా గుణం కనిపించకపోవడం ఏమిటి? ఏమమ్మా, టైం ప్రకారం క్యాప్సూల్స్ ఇస్తున్నారా? వేరే ఎవరన్నా అయితే నిర్లక్ష్యం చేస్తారని నేనే వేస్తున్నాను డాక్టర్ గారు. ఓకే, అమెరికా నుంచి లేటెస్ట్ క్యాప్సూల్స్ తెప్పించాను. ఈ రోజు నుంచి వాడండి. ఉదయం 2, రాత్రి 2 వేయండి. వారం రోజుల్లో గుణం తప్పకుండా కనపడుతుంది. అలాగే డాక్టర్ గారు. వస్తానమ్మా. గురునాథం, అమ్మా. డాక్టర్ గారిని పంపించి. అలాగే రండి. వేరే వాళ్ళైతే నిర్లక్ష్యం చేస్తారని మాత్రలు రోజు నువ్వే వేస్తున్నావు కదమ్మా చెత్తబుట్టలో. బాలు, బాబు గారికి లారీ యాక్సిడెంట్ లో మతిస్థిమితం తప్పిందని నాకు తెలుసు, కానీ నువ్వు మేడ మీద నుంచి పడిపోయారని అబద్ధం చెప్పావు. బాలు, నువ్వు అబద్ధం ఎందుకు ఆడావో, మాత్రలు ఎందుకు వెయ్యడం లేదో నాతో చెప్పకూడదా అమ్మా? చెప్పకూడదని కాదు, చెప్తే. అవునులే, కూలి పనికొచ్చినాడు కూలోడే గాని కొడుకు ఎలా అవుతాడులే. బాలు, అదే నేను నీకప్పుడు పుట్టుంటే చెప్పేదానివి కాదా అంట. ఒరే, పేగు తెంచుకుని పుట్టకపోయినా ప్రేమ పంచుకున్న నీతో కాక ఎవరితో చెప్పుకుంటాన్రా? చెప్తాను. ఈ యాక్సిడెంట్ తర్వాత ఆయన్ని బాంబే తీసుకెళ్ళాం. తిరిగి వచ్చాక ఒకరోజు నమస్కారం అమ్మా. నా పేరు మహేష్ ఆనంద్. అందరూ ముద్దుగా జలరాక్షసుడు అంటారు. ఫోటోకి వేయాల్సిన దండ నీ తాళి గట్టిదవ్వడం వల్ల మేకుకు వేయాల్సి వచ్చింది. ఎవరు నువ్వు? చెప్పాను కదా, జలరాక్షసుడినని. నేనొక పోలీస్ ఆఫీసర్ని హత్య చేస్తుంటే నీ మొగుడు ఫోటో తీశాడు, అందుకే లారీతో గుద్దించా. ఈ రాస్కల్ ఆ రీల్ని అంతకు ముందే ఎక్కడో దాచేశాడు. అయితే అది యాక్సిడెంట్ కదా? కాదు, ఆ రీల్ ఎవరికైనా దొరికితే వాళ్ళు పోలీసులకిస్తే నన్ను పిచ్చి కుక్కను కాల్చినట్లు కాల్చి చంపుతారు. అర్థమైందా? అందువల్ల ఆ రీల్ ఎక్కడుందో తెలియాలి. తెలియాలంటే నీ మొగుడికి పిచ్చి కుదరాలి. బాగా వైద్యం చేయించు. పిచ్చి కుదిరాక ఆ రీల్ ఎక్కడుందో తెలిసాక మేకు మీద దండ తీసి ఫోటోకి వేస్తాను.
ఓకే ఆయన మామూలు మనిషి అయితే ఆ రాక్షసుడు బతకనివ్వడని, ఆయనకు మతి లేకపోయినా నాకు మాంగల్యం ఉంటుందని. ఆ మాత్రం దానికి ఇంత భయపడతావా అంట? నేను ఇప్పుడే వెళ్ళి ఆ జల రాక్షసుడికి సమాధి కట్టొస్తా. బాలు, నువ్వు ఇలా ఆవేశపడతావని, ఆయన మేడ మీద నుంచి పడిపోయారని అబద్ధం చెప్పాను. ఆయన మామూలు మనిషి కానంత వరకు వాడి వల్ల భయం లేదు. నువ్వు వెళ్ళొద్దు. అబ్బా అమ్మా కనీసం వాడి కాళ్ళన్న విరగొట్టొస్తా. వద్దన్నాను అంతే. రోహిణి 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 ఏమండి, మీరు బాలు వల్ల మామూలు మనిషినయ్యా. అదేం లేదమ్మా, నేను ఇంటికి వచ్చిన మొదటి రోజే నువ్వు మాత్రలు తీసి చెత్తపుట్టలో పడేయడం చూసా. చెత్తపుట్టలో నుంచి తీసి బాబు గారి పొట్టలో వేశా. రోజు ఇదే తంతనుకో. పొట్టలో పడ్డ మాత్రలు ఊరుకుంటాయా ఏంటి? వాటి పైన అవి చేశాయి. మధ్యలో నాదే ఉంది. అదేమిటమ్మా, నువ్వు ఇక్కడ ముద్దు పెడితే ఇక్కడ కడుపు నిండినట్టుంది. తల్లి ప్రేమంటే ఇదేనమ్మా, చిత్రం. అది సరే గాని బాబు గారు, ఏంట్రా నన్ను నాన్నగారు అని పిలవకూడదా? బేషుగ్గా పిలవచ్చు. నాన్నగారు, తెలుగు